ఇంత పెద్ద డ్రమ్ము నిండా ఈ పిండి ఏంటి అనుకుంటున్నారా? సరే మీకు చెప్తాను ఎందుకు. మా హాయ్ చెప్పు మా. బెల్లం తింటున్నారా మన చిట్టి తల్లులు? హాయ్ ఆవు దూర పిల్ల, ఆవు పిల్ల. మా ఇన్ని ఆవులకి పెడుతున్నావు కదా, దీనివల్ల ఆదాయం ఏంటి? మానసికంగాను బాగుండిద్దా? సో మనం మానసికంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అంతేనా? అంతేనా? నువ్వు వీటికైనా ఇంకా వేటికైనా పెడుతుంటావా? 4 కాకులకు పెడతావు, పిల్లి, 2 ఉడతలు, 3 కుక్కలు, ఇంకా ఆవులు 10-15 ఆవులు. అంతేనా? మొక్కలు కూడా పెంచుతావా? సో వీటన్నిటికీ పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట. అంతేనా నువ్వు చెప్పేది? అంతేనా? చాలామంది అంటుంటారు కదా, మీకు ఇన్ని డబ్బులు వేస్ట్, ఇంత తెచ్చి పెడుతుంటారు, దారిన పోయే వాటికి మీకు ఇంత అవసరమా, మీరు ఒక ఆవును తెచ్చుకొని చాక్కోవచ్చు కదా, వీటికి ఎందుకు ఇంత పెడతారు దారిన పోయే వాటికి అంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? మనుషుల కంటే కూడా జంతువులు ఎక్కువ ప్రేమిస్తాయి, విశ్వాసం చూపిస్తాయి. ఓకే, జంతువులు చాలా విశ్వాసంగా చాలా ప్రేమగా ఉంటాయి, నోరు లేకపోయినా అంటావు. అంతేనా? వాటికి పెడితే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అదే నన్ను చెప్పేది. అంతేనా? ఓకే, సో చూశారు కదండి, మీరు కూడా చాలా ఇట్లా జంతువులు మీకున్న దాంట్లోనే, అంతేనమ్మా, మనకున్న దాంట్లో మనం పెట్టగలిగినంత పెడుతూ ఉండాలి అన్నమాట. సో అలా పెడుతూ ఉండడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. సో అవి మీతో చాలా ప్రేమగా ఉంటాయి, మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అది మా మదర్ ఇవాళ చెప్పింది. సో థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఇలా చాలా హెల్ప్ చేస్తున్నావు ఆవులకి, జంతువులకి. సో నిన్ను చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. సో మిగతా వాళ్ళకు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం.